బస్టాండ్లోనే దారుణం. బస్ కోసం వెయిట్ చేస్తుండగా అక్క అని పిలిచి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతుంది. తాజాగా పూణే పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ మహిళపై అఘాత్యం చేయడం సంచలనంగా మారింది. పూణేలో ఓ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో పార్క్ చేసిన బస్సులో ఈ దారుణం చేసుకోవడం కలకలం రేపుతుంది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించడంతో గుట్టు రట్టయింది. నిందితుడిని దత్తాత్రేయ రామ్దాస్ గా తేల్చారు. అతడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించి నిందితుడిని పట్టుకునేందుకు 8 మంది ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇక నిత్యం రద్దీగా ఉండే సర్వే గేట్ బస్టాండ్లో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు బగ్గుమన్నాయి. మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డాయి. దాంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఘటనపై రియాక్ట్ అయ్యారు. నేరాన్ని తీవ్రంగా పరిగణించి పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.